హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విలక్ష్మి ప్రసన్న. ఈరోజు నేను మన వీడియోలో పెరుగు తోటకూర కాడల పెసరపప్పు కూరను చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా పెరుగు తోటకూర కట్టల్ని తీసుకుని, అదేనండి పెరుగాకు కట్టలు ఉంటాయి కదా, అవి తీసుకుని ఆకులను సపరేట్గా ఒలిచి తీసుకోండి. ఆకులు ఒలిచిన తర్వాత మనకి కాడలు ఉంటాయి కదా, ఆ కాడలను ఇలా ఒలిచి తీసుకోండి. లేత కాడలను మాత్రమే తీసుకోండి. ఈ కాడలను ఒక కప్పు ఫుల్లుగా తీసుకోండి. అలాగే 2 ఉల్లిపాయలని తీసుకుని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. అరకప్పు పెసరపప్పును కూడా తీసుకోండి. ఇక్కడ మేము వేయించిన పెసరపప్పును తీసుకున్నామండి, మీరు నార్మల్ పెసరపప్పునైనా తీసుకోండి. ముందుగా ఈ పెరుగాకు కాడలను 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. అలాగే పెసరపప్పును కూడా కడిగి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి అందులోకి ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత కరివేపాకును వేసుకోండి. తరువాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో ఉంచి ఒకసారి కలుపుకోండి. తరువాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పెరుగు తోటకూర కాడల్ని వేసుకుందాం. ఫ్లేమ్ని లోలోనే ఉంచి వీటిని 3-4 నిమిషాలు ఇలానే కలుపుకుందాం. ఈ కూరను మనం చాలా తొందరగా చేసేసుకోవచ్చు, చాలా హెల్దీ కూడా. 3-4 నిమిషాల తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకుందాం. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకోండి. ఈ పెసరపప్పు పెసలు వేయించి తయారు చేసిన పప్పు అండి. మీరు ఈ ప్లేస్లో నార్మల్ పెసరపప్పునైనా వేసుకోండి. ఇప్పుడు ఇవి ఉడకడానికి సరిపడా వాటర్ని వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా కారాన్ని వేసుకొని కలుపుకొని ఉడికించుకోండి. అంతేనండి, మనకి పెరుగు తోటకూర కాడల పెసరపప్పు కూర రెడీ అయిపోయింది. చివరిగా ఇందులోకి కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని కలుపుకోండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.